అకాడమీని పూర్వ తీసుకొస్తామని, అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు అకాడమీకి సరైన వసతులు, సరైన సౌకర్యాలు, అదేవిధంగా ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గింది. వీటిపైన కూడా దృష్టి పెడతామని తెలుగు ప్రజలకు మాటిస్తున్నాం. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ముగిస్తారా? పోటీ పరీక్షలకు సంబంధించింది కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ బుక్లకు సంబంధించిన కానివ్వండి, లేకపోతే రీసెర్చ్ బుక్స్, ముఖ్యంగా తెలుగు అకాడమీ అంటే ఒక అపోహ ఉన్నది. ఏమున్నదంటే కేవలం పుస్తకాలు పబ్లిష్ చేయటం వరకే తెలుగు అకాడమీ, అంటే టెక్స్ట్ బుక్ల వరకే అనేది కావచ్చు. కానీ తెలుగు అకాడమీ ఏర్పడ్డది తెలుగు భాషను పరిపూర్ణం చేయడానికి, అంటే మాండలికాలు కావచ్చు, అది తెలుగు భాషకు తీసుకురావడానికి ఒక లక్ష్యం అయితే, ఇంకోటి ఏంటంటే రీసెర్చ్కి సంబంధించింది. రీసెర్చ్లో మనం ఇప్పుడు దాకా అధ్యయనం చేయని ఏవైతే సంస్కృతులు ఉన్నాయో, ముఖ్యంగా గిరిజన సంస్కృతులు కానీ, జానపద సంస్కృతులు కానీ, లేకపోతే వెనుకబడిన తరగతికి సంబంధించింది కానీ, వీటికి ప్రభుత్వంతో అనుసంధానం చేసి, ముఖ్యంగా ఏంటంటే మనకు తెలుసు తెలుగువారి సంస్కృతి కానీ, భాషకు సంబంధించి కానీ మనం ఎప్పుడైనా అధ్యయనం చేస్తే 3-4 శాఖలు ఒకే విషయం మీద అధ్యయనం చేస్తున్నది. వాటన్నిటిని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే విశ్వవిద్యాలయాలు కావచ్చు, అకాడమీలు కావచ్చు, లేకపోతే అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన వీటిని ఒక దగ్గర ఒక పాలసీ మేకింగ్ చేయాల్సిన అవసరం తెలుగు అకాడమీకి ఒక పెద్దన్న పాత్ర వహించాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ కూడా ఇదే పనిచేస్తుంది కాబట్టి, తెలుగు యూనివర్సిటీలో నేను పనిచేసిన కాబట్టి ఒక బోధన ఒక్కటే ఇక్కడ ఉండదు తప్ప అన్ని విషయాలు తెలుగు యూనివర్సిటీకినే, తెలుగు అకాడమీకి సారూప్యత ఉన్నది. కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.